గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 997. ఈ రోజు డైలీ మనీ షోలోని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అవుట్కమ్ వచ్చింది కదా. దీనిలో మీరు తెలుసుకోవాల్సినటువంటి కీ హైలైట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటుగా మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 197 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 77,860 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 43 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,559 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లోని మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.49% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.44% కరెక్ట్ అయింది. ఈ రోజు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అవుట్కమ్ వచ్చింది కదా. యాక్చువల్లీ ఈసారి ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. దాని గురించి మనం ప్రీవియస్ గా కూడా మాట్లాడుకున్నాం. సో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఆర్బీఐ ఈసారి 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ 2022 నుంచి ఆర్బీఐ కంటిన్యూస్ గా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుకుంటూ వెళ్ళింది కదా. ఆ పెంచిన సైకిల్ దగ్గర నుంచి చూసినట్లయితే ఇది వెరీ లాంగెస్ట్ టైం, అంటే అక్కడి నుంచి రేట్ కట్స్ అయితే ఆర్బీఐ చేయలేదు. సో చాలా కాలం తర్వాత ఇప్పుడు ఆర్బీఐ రేట్ కట్ చేసింది. స్టిల్ ఆర్బీఐ దగ్గర నుంచి రేట్ కట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ దట్టు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే వచ్చిన తర్వాత కూడా ఈ రోజు సెషన్ లోనే మన మార్కెట్ లో ప్రెషర్ కనపడింది కదా. దానికి రీజన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రోజు నిఫ్టీ కరెక్ట్ అయినటువంటి 43 పాయింట్స్ లోని ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టరే 43 పాయింట్స్ డ్రాక్ చేయడం జరిగింది. సో ఆర్బీఐ దగ్గర నుంచి రేట్ కట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్ స్టాక్స్ ఈ రోజు నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాయి కదా. సో ఇది బ్యాంక్స్ కి నెగిటివా? సో ఇప్పుడు బ్యాంక్ స్టాక్స్ తో మనం జాగ్రత్తగా ఉండడం బెటరా? ఇలాంటి డౌట్స్ చాలా వస్తాయి కదా. వాటి గురించి మనం ఇప్పుడు క్లియర్ గా మాట్లాడుకుందాం. నౌ ఆర్బీఐ అనౌన్స్ చేసిన ఈ 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ వలన బ్యాంక్స్ యొక్క నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అండ్ ఆర్బీఐ పైన ఎంత ఇంపాక్ట్ పడుతుంది, అంటే ఏ బ్యాంక్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుందో మీరు ఇక్కడ స్క్రీన్ పైన ఉన్నటువంటి ఇమేజ్ లో చూడొచ్చు. అన్నిటికన్నా ఎక్కువగా ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ పైన ఇంపాక్ట్ పడుతున్నట్లయితే ఎస్బీఐ బ్యాంక్ పైన లీస్ట్ ఇంపాక్ట్ పడనున్నది. ఈ రేట్ కట్స్ చేయడం వల్ల నిజంగా బ్యాంక్స్ కదా అంత నెగిటివ్ అంటే లాంగ్ టర్మ్ లోని బ్యాంక్స్ కి ఇది నెగిటివ్ కాదు. ఇన్ఫాక్ట్ దిస్ ఈస్ పాజిటివ్. ఎందుకంటే ఆర్బీఐ అనౌన్స్ చేసిన ఈ రేట్ కట్ వల్ల ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి కాబట్టి మరింత మంది ఫ్రెష్ గా లోన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఇలా లోన్స్ ఎక్కువ మంది తీసుకున్నారనుకోండి, బ్యాంక్స్ యొక్క అడ్వాన్సెస్ బాగా గ్రో అవుతాయి కదా. సో దానివల్ల లాంగ్ టర్మ్ లోని ఇన్ఫాక్ట్ బ్యాంక్స్ కి పాజిటివ్ కానీ నెగిటివ్ కాదు. బట్ స్టిల్ ఈ రోజు బ్యాంక్ స్టాక్స్ ఎందుకు నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాయి అంటే, మీకు గుర్తున్నట్లయితే ఆర్బీఐ ప్రీవియస్ మీటింగ్ లోని ఎల్సీఆర్ రేట్ ని కట్ చేసే కదా, అంటే లిక్విడిటీ కవరేజ్ రేషియో అయితే కట్ చేయడం జరిగింది. దీని గురించి ఎవరికైతే ఐడియా ఉండదో మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్లీ ఈ బ్యాంక్స్ అన్ని కూడా ఆర్బీఐ దగ్గర కొంత అమౌంట్ ఆఫ్ మనీని అయితే పక్కాగా పార్క్ చేయవలసి ఉంటుంది. కానీ లాస్ట్ టైం ఈ ఎల్సీఆర్ రేట్ ని కట్ చేయడం వలన బ్యాంక్స్ ప్రీవియస్ గా ఆర్బీఐ దగ్గర ఎంత పార్క్ చేయాలో దానికన్నా కొంత తక్కువ పార్క్ చేస్తే సరిపోతుంది. కాబట్టి బ్యాంక్స్ దగ్గర ఎడిషనల్ లిక్విడిటీ అన్నది లభిస్తుంది. సో బ్యాంకింగ్ సిస్టమ్ లో ఎడిషనల్ లిక్విడిటీ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, మరింత మందికి లోన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది కదా. సో దానివల్ల బ్యాంక్స్ కి ఆ టైంలో పాజిటివ్ అయింది. దీంతో పాటుగా 2 వీక్స్ బ్యాక్ కూడా ఆర్బీఐ సిస్టమ్ లోకి లిక్విడిటీని పంప్ చేస్తున్నట్టుగా అయితే అనౌన్స్ చేసింది కదా. సో ఇవన్నీ కూడా బ్యాంక్స్ రిలేటెడ్ గా కొంత పాజిటివ్ అయింది. సో ఈసారి కూడా ఆర్బీఐ దగ్గర నుంచి రేట్ కట్స్ తో పాటుగా బ్యాంక్స్ లోకి లిక్విడిటీ పుష్ రిలేటెడ్ గా కొంత అడిషనల్ అనౌన్స్మెంట్స్ రావచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అటువంటి అనౌన్స్మెంట్స్ ఏవి రాలేదు కాబట్టి కొంతవరకు ఈ రోజు సెషన్ లో మార్కెట్ లో మనకి బ్యాంక్ స్టాక్స్ రిలేటెడ్ గా డిసప్పాయింట్మెంట్ కనపడింది. నో ఈ రోజు కొంత ఇంపాక్ట్ కనపడింది కదా అని చెప్పి ఇది లాంగ్ టర్మ్ లో బ్యాంక్స్ కి నెగిటివ్ అంటే, ఇన్ఫాక్ట్ ఈ రేట్ కట్ సైకిల్ ఏదైతే స్టార్ట్ అయిందో అది లాంగ్ టర్మ్ లోని బ్యాంక్స్ కి పాజిటివే. దట్టు మనం ఇప్పుడు చూసినట్లయితే స్టిల్ మోస్ట్ ఆఫ్ ద క్వాలిటీ ప్రైవేట్ బ్యాంక్స్ తో పాటు మరికొన్ని పిఎస్యు బ్యాంక్స్ కూడా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. సో ఇప్పుడు రేట్ కట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్స్ వలన బ్యాంక్స్ యొక్క అడ్వాన్సెస్ బాగా గ్రో అయ్యాయి అనుకోండి, లాంగ్ టర్మ్ లో అది బ్యాంక్స్ కి పాజిటివ్. దట్టు ఇప్పుడు స్టాక్స్ కూడా కొంత అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఫ్యూచర్ లోని ఈ బ్యాంకింగ్ స్టాక్స్ అయితే మనకి మంచి గ్రోత్ డెలివర్ చేసే అవకాశం ఉంది. సో మీలో ఎవరైనా బ్యాంకింగ్ స్టాక్స్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి ఈ స్టాక్స్ రిలేటెడ్ గా వర్క్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు స్టాక్స్ రిలేటెడ్ గా ఇండివిజువల్ గా వర్క్ చేసేటువంటి క్యాపబిలిటీస్ లేనట్లయితే ఈవెన్ మ్యూచువల్ ఫండ్ రూట్ ని సెలెక్ట్ చేసుకున్నా అది మీకు బెటరే. నో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ లోని కీ హైలైట్స్ గా మనం మాట్లాడుకోవాలంటే ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని మన సిపిఐ 4.2% గా ఉండొచ్చు అని చెప్పి ఆర్బీఐ ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26 Q1 లోని ప్రీవియస్ గా 4.6% వరకు సిపిఐ ఉండొచ్చు అని చెప్పి ఎస్టిమేట్ చేసినట్లయితే దాన్ని 4.5% కి ఈసారి రివైజ్ చేశారు. అండ్ రిమైనింగ్ ఏ క్వార్టర్ లో ఎంత ఎస్టిమేట్ చేస్తున్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. దీంతో పాటుగా ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని మన జీడీపీ 6.7% గ్రో వచ్చు అని చెప్పి ఆర్బీఐ ఎస్టిమేట్ చేస్తుంది. అండ్ ఏ క్వార్టర్ లోని మన జీడీపీ లోని ఎంత గ్రోత్ డెలివర్ చేయొచ్చు అనే ఎస్టిమేషన్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. దీంతో పాటుగా ఫైనాన్షియల్ సెక్టర్ లోని డిజిటల్ ఫ్రాడ్స్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి కదా. సో నాన్ బ్యాంక్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఈ సైబర్ థ్రెట్స్ నుంచి ప్రొటెక్ట్ చేసేందుకు గాను ఆర్బీఐ fin.in అనేటువంటి ఒక న్యూ డెడికేటెడ్ డొమైన్ అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా ప్రపోజ్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా బ్యాంకింగ్ సెక్టర్ లోని మిస్ సెల్లింగ్ అయితే బాగా
జరుగుతుంది కదా. అంటే మనం బ్యాంక్స్ లో డిపాజిట్ చేయాలనో లేదో లోన్ తీసుకోవాలనో ఇలా బ్యాంక్స్ కి అయితే వేరే సర్వీసెస్ రిలేటెడ్ గా వెళ్తుంటాం కదా. ఆ సర్వీసెస్ కోసం వెళ్ళినప్పుడు బ్యాంక్స్ లో జనరల్ ఏం జరుగుతుందంటే మీరు ఈ ప్రోడక్ట్ కావాలంటే దీంతో పాటు ఈ ప్రోడక్ట్ కొనుక్కున్నట్లయితేనే మీకు ఈ ప్రోడక్ట్ లభిస్తుందని చెప్తుంటారు కదా. ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడుకోవాలంటే ఎవరైనా హోమ్ లోన్ కి వెళ్ళారనుకోండి, మీకు హోమ్ లోన్ కావాలంటే దాంతో పాటు కంపల్సరీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనో లేదా మీకు లాకర్ కావాలంటే కంపల్సరీ బ్యాంక్ లో ఎఫ్డి చేయాలనో ఇటువంటి మిస్ సెల్లింగ్ అది జరుగుతుంటుంది కదా బ్యాంక్స్ లోని. ఈ మిస్ సెల్లింగ్ పైన ఆర్బీఐ అయితే స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోబోతున్నట్టుగా ఆర్బీఐ గవర్నర్ అయితే అనౌన్స్ చేశారు. యాక్చువల్లీ ఈ బ్యాంక్స్ యొక్క సబ్సిడరీస్ ఉంటాయి కదా, ఈ సబ్సిడరీస్ వేరియస్ బిజినెస్ చేస్తుంటాయి. అంటే ఇన్సూరెన్స్ బిజినెస్ కావచ్చు, ఇంకా వేరియస్ అదర్ బిజినెస్ చేస్తుంటాయి కదా. ఆ ప్రొడక్ట్స్ ని వీళ్ళు ఇలాగ మిస్ సెల్లింగ్ చేస్తున్నారని చెప్పి ఆర్బీఐ గుర్తించిందని, అలా చేస్తే వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటాం అన్నట్లుగా ఈయన కామెంట్స్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆర్బీఐ ఒకవేళ ఈ మిస్ సెల్లింగ్ పైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకున్నట్లయితే అది మనలాంటి వాళ్ళందరికీ కూడా పాజిటివ్ గా చూడొచ్చు. జనరలీ బ్యాంక్స్ కి వెళ్ళినప్పుడు పాపం అందరికీ అన్ని అర్థం కావు కదా. కొన్నిసార్లు ఈ మిస్ సెల్లింగ్ ఏదైతే జరుగుతుంటుందో దాని వల్ల వాళ్ళకి అవసరం లేని ప్రోడక్ట్ కూడా కొనుక్కుని చాలా మంది నష్టపోతుంటారు. సో ఒకవేళ దీని రిలేటెడ్ గా ఆర్బీఐ మంచి స్టెప్స్ తీసుకున్నట్లయితే అది బ్యాంక్స్ కస్టమర్స్ కి చాలా ఉపయోగపడనుంది. సో ఓవరాల్ గా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ లోని మీరు తెలుసుకోవాల్సినటువంటి కీ హైలైట్స్ అయితే ఇవి. అండ్ ఓవరాల్ గా ఆర్బీఐ ఈసారి 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ తీసుకున్నది కదా. ఈ రేట్ కట్ సైకిల్ కనుక కంటిన్యూ అయినట్లయితే ఎక్కువ మంది లోన్స్ తీసుకుని ఇల్లు అవి కొనుక్కోవచ్చు. కాబట్టి ఇది హౌసింగ్ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ లైక్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కావచ్చు, అండ్ అలాగే ఈ హౌసింగ్ సెక్టర్ లోని సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీస్ లైక్ సిమెంట్ కంపెనీస్, మెటల్ కంపెనీస్, టైల్స్, క్వాడ్, సింక్స్ తో పాటుగా వైర్స్ అండ్ కేబుల్ సప్లై చేసేటువంటి కంపెనీస్, వీళ్ళందరూ సేల్స్ కూడా దీని వల్ల పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ ఎంటైర్ ఈకో సిస్టమ్ లో ఉండేటువంటి కంపెనీస్ కి అయితే ఇది కొంతవరకు పాజిటివ్ కానుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మనం మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ అనౌన్స్ చేసింది కదా. ఈ రేట్ కట్ చేయడం వలన ఆల్రెడీ ఎవరైతే హోమ్ లోన్ తీసుకుని ఉంటారో వాళ్ళకి ఎంత బెనిఫిట్ దొరుకుతుందో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. మేము ఒక ఎక్సెల్ క్యాలిక్యులేటర్ అయితే బిల్డ్ చేసాం. ఈ క్యాలిక్యులేటర్ లోని ఎగ్జాంపుల్ తో కొన్ని నెంబర్స్ ని జస్ట్ ఇన్పుట్ చేసాం అనుకోండి. దాని వలన ఒకవేళ మీరు ఫిక్స్డ్ ఈఎంఐ పెట్టుకున్నట్లయితే మీకు టెన్యూర్ ఎంత తగ్గుతుంది, అలా కాకుండా ఫిక్స్డ్ టెన్యూర్ పెట్టుకుంటే దీని వలన ఈఎంఐ ఎంత తగ్గుతుంది అన్నది మీ అంతటా మీరే ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఈ పార్ట్ ని ఎవరు కూడా మిస్ అవ్వకుండా శ్రద్ధగా వినండి. అండ్ ఆ ఎక్సెల్ క్యాలిక్యులేటర్ ఏదైతే ఉన్నదో దాన్ని ఈ వీడియోని రిలీజ్ చేయకముందు ఈ రోజు మన టెలిగ్రామ్ ఛానల్ లో షేర్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని మీ హోమ్ లోన్ నెంబర్స్ ఆ క్యాలిక్యులేటర్ లో ఎల్లో కలర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్ లోని మీ నెంబర్స్ ఇన్పుట్ చేశారనుకోండి, మీ అంతటా మీరే ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోను మీకు అవైలబుల్ గా ఉంటుంది. నౌ కమింగ్ టు ద ఎగ్జాంపుల్, ఇక్కడ ఎవరైనా ఒక వ్యక్తి 50 lakhs హోమ్ లోన్ తీసుకున్నారు అనుకుందాం. అండ్ ఇంట్రెస్ట్ రేట్ మనం ఈ రోజు ఎస్బీఐ యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉందో చూద్దాం. ప్రెసెంట్ ఎస్బీఐ వాళ్ళు 8.5% to 9.65% ఇంట్రెస్ట్ రేట్ కి హోమ్ లోన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సరే 8.5% ఇంట్రెస్ట్ రేట్ ప్రకారమే క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉన్నదో దాన్ని జస్ట్ మీరు ఇక్కడ ఇన్పుట్ చేసుకుంటే సరిపోతుంది. ఆయన లోన్ టెన్యూర్ ఎగ్జాంపుల్ గా మాట్లాడుకోవాలంటే 25 years కి ఆయన లోన్ టెన్యూర్ ఉందనుకుందాం. ఆ 25 years మీరు ఇక్కడ ఇన్పుట్ చేసినట్లయితే ఆ వ్యక్తి మంత్లీ 39,208 రూపీస్ ఈఎంఐ పే చేయాల్సి ఉంటుంది. అండ్ టోటల్ గా ఈ టెన్యూర్ అంతా ఈ ఈఎంఐ అతను పే చేసినట్లయితే అతను తీసుకున్నటువంటి 50 lakhs కి అతను టోటల్ గా 1,17 lakhs వరకు పే చేయబోతున్నారు. నౌ రేట్ చేంజ్ ఎంత ఉన్నది? ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ తీసుకుంది కదా. సో రేట్ కట్ కాబట్టి మనం ఇక్కడ -0.25 అని తీసుకోవాల్సి ఉంటుంది. అదే ఒకవేళ రేట్ పెంచినట్లయితే జస్ట్ ఆ మైనస్ ని తీసి 0.25 వేసుకుంటే సరిపోద్ది. నో -0.25 ఎంటర్ చేశాక ఒకవేళ ఆయన ఆల్రెడీ 15 months ఈఎంఐ పే చేశారు అనుకుందాం. ఆ 15 నెంబర్ ని ఇక్కడ ఇన్పుట్ చేయండి. సో ఈ 15 months ఆల్రెడీ అతను పే చేసేసినట్లయితే అతనికి అవుట్ స్టాండింగ్ లోన్ వాల్యూ ఎంత ఉన్నది? 49,19,000 వరకు అవుట్ స్టాండింగ్ లోన్ అమౌంట్ ఉన్నది. నో ఈ రేట్ కట్ తర్వాత ఒకవేళ అతను టెన్యూర్ ని ఫిక్స్ చేసుకోవాలనుకున్నాడు అంటే 25 years అనుకోండి. ఎన్ని మంత్స్? 300 months కదా. ఈ 300 months లోని ఆయన 15 months పే చేసేసాడంటే ఇంకా 285 months పే చేయాల్సి ఉన్నది. ఈ 285 months అతను రేట్ కట్ తర్వాత కూడా పే చేయాలనుకున్నట్లయితే అతనికి ఈఎంఐ ఇప్పుడు 38,460 రూపీస్ పడుతుంది. ప్రీవియస్ గా ఎంత పడేది? 39,208 రూపీస్ పడేది. నో 39,208 రూపీస్ పే చేసేటప్పుడు అతను టోటల్ గా 1,17 lakhs పైనే పే చేసినట్లయితే ఇప్పుడు 1,15 lakhs పే చేస్తే సరిపోతుంది. సో ఈ రేట్ కట్ వలన అతనికి 2 lakhs పైన బెనిఫిట్ దొరుకుతుంది. అలా కాకుండా ఈ లోన్ తీసుకున్నటువంటి వ్యక్తి ఏమనుకున్నారంటే టెన్యూర్ ని ఫిక్స్ చేసుకునే కన్నా కూడా నేను లోన్ త్వరగా క్లియర్ చేసేద్దాం అనుకుని అతను సేమ్ ఈఎంఐ అంటే ప్రీవియస్ గా ఏదైతే ఈఎంఐ అమౌంట్ ని పే చేశారో అంతే ఈఎంఐ అమౌంట్ పే చేస్తే టెన్యూర్ ఎంత తగ్గుతుందో కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దానికి సింపుల్, మీరు ఇక్కడ ఎల్లో బ్రాకెట్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మీకు ఇక్కడ ఫిక్స్డ్ ఈఎంఐ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నో అతను ప్రీవియస్ గా 300 months లోని 15 months పే చేశారు కదా, అంటే 285 months పే చేయాలి కదా. బట్ అతను ఏమనుకున్నాడు?
చేస్తున్నాడు, సేమ్ ఈఎంఐ అంటే ఈఎంఐ అమౌంట్ తగ్గించకుండా సేమ్ ఈఎంఐ అమౌంట్ పే చేద్దాం అనుకుని చెప్పి ఈఎంఐని ఫిక్స్ చేసుకున్నాడు అనుకోండి. అతను ప్రీవియస్ గా 285 మంత్స్ పే చేసేవాడు కదా, ఇప్పుడు అది 269 మంత్స్ కి తగ్గుతుంది. నౌ టెన్యూర్ ని ఫిక్స్ చేసుకోవడం వల్ల అతను ప్రీవియస్ గా టోటల్ గా 1,17 lakhs పే చేయాల్సి ఉంటే అది 1,11 lakhs వరకు తగ్గుతుంది. అంటే అతనికి ఓవరాల్ గా 6 lakhs వరకు బెనిఫిట్ అన్నది లభిస్తుంది. సో మీరు కూడా ఒకవేళ హోమ్ లోన్ తీసుకున్నట్లయితే మీ హోమ్ లోన్ నెంబర్స్ ని ఇక్కడ ఎల్లో కలర్ సెల్స్ ఉన్నాయి కదా, ఈ సెల్స్ లోని ఈ నెంబర్స్ ని కనుక మీరు ఎంటర్ చేశారనుకోండి, మీకు టెన్యూర్ ఎంత తగ్గుతుందో చెక్ చేసుకోవాలంటే టెన్యూర్ తగ్గినట్టు చెక్ చేసుకోవచ్చు, లేదా ఈఎంఐ ఎంత తగ్గుతుందో చెక్ చేసుకోవాలనుకుంటే అది కూడా చెక్ చేసుకోవచ్చు. జస్ట్ ఆ ఎల్లో సెల్స్ లో నెంబర్స్ ఇన్పుట్ చేయండి, మీ అంతటా మీరే సింపుల్ గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఎక్సెల్ ఈ రోజు టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తున్నాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని హ్యాపీగా ఇది క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ ఈ ఎక్సెల్ ని సేవ్ చేసి కూడా పెట్టుకోండి. ఫ్యూచర్ లో అగైన్ ఆర్బీఐ ఒకవేళ రేట్ కట్ చేసినా లేదా రేట్ పెంచినా మీ హోమ్ లోన్ లోని ఎటువంటి చేంజెస్ వస్తాయన్నది మీ అంతటా మీరే ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని రీసెంట్ బడ్జెట్ సెషన్ సాటర్డే రోజు జరిగింది కదా. జనరల్లీ సాటర్డే రోజు మన మార్కెట్ హాలిడే ఉంటుంది, బట్ బడ్జెట్ సెషన్ ఉండడం వల్ల ఈసారి మార్కెట్ అయితే ఓపెన్ అయ్యే ఉన్నది. సో ఇలా ఎప్పుడైనా ప్రీవియస్ గా కూడా జరిగిందా, ఎప్పుడు జరిగిందని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. దీనికి ఆన్సర్ 2020 ఇయర్ లో ఒకసారి అండ్ 2015 ఈ 2 years లోను బడ్జెట్ సెషన్ సాటర్డే రోజు జరగడం వల్ల మన స్టాక్ మార్కెట్ అయితే ఆ టైంలో కూడా నార్మల్ గానే ఓపెన్ అయి ఉన్నది. అండ్ ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి జనరల్లీ మనం చూసాం అనుకోండి, మనకు ఒకసారి స్వీట్స్ తినాలనిపిస్తుంది, ఒకసారి స్పైసీ ఫుడ్ తినాలనిపిస్తుంది, లేదా ఏవైనా అంటే టేస్ట్లు అయితే మారుతుంటాయి కదా జనరల్లీ. సో ఇలా మారడానికి రీజన్ ఏంటంటే మన టంగ్ మీద ఉన్నటువంటి టేస్ట్ బడ్స్, ఈ టేస్ట్ బడ్స్ కి కూడా ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. అంటే కొన్ని రోజుల తర్వాత ఆ టేస్ట్ బడ్స్ అన్నవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో ఆ టేస్ట్ బడ్స్ యొక్క లైఫ్ సైకిల్ ఎంత, దీనికి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ రైమండ్స్ వాళ్ళ రియల్ ఎస్టేట్ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి 10X రియాలిటీ వాళ్ళు ముంబైలోని ఒక రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ లోకి అయితే వీళ్ళు ఎంటర్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వీళ్ళకి 1800 crores రెవెన్యూ పొటెన్షియల్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ ఎస్టిమేట్ చేస్తుంది. సో వీళ్ళకి కొత్తగా వచ్చినటువంటి ఈ ప్రాజెక్ట్ తో కలుపుకొని ప్రెసెంట్ వీళ్ళ దగ్గర అప్రాక్సిమేట్లీ 35,000 crores వర్త్ గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఇలా కొత్త ప్రాజెక్ట్స్ ఏవైతే వీళ్ళు విన్ అవుతూ వెళ్తున్నారో ఇది రైమండ్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సోలార్ ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళు గుజరాత్ లోని 245 మెగావాట్ సోలార్ పీవీ ప్రాజెక్ట్ ని డెవలప్ చేసేందుకు గాను ఒక ఈపీసీ కాంట్రాక్ట్ అయితే విన్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 967 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు డెవలప్ చేయడంతో పాటు 3 years పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా అందించవలసి ఉన్నది. సో వీళ్ళు ఏదైతే ఈ కొత్త కాంట్రాక్ట్ విన్ అయ్యారో ఇది జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ నైబ్ లిమిటెడ్ వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ తో పాటుగా డిఫెన్స్ సెక్టర్ లో కూడా వీళ్ళ సర్వీసెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు కదా. యాక్చువల్లీ మన కంట్రీలోని డిఫెన్స్ సెక్టర్ లోని మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవుతుండడంతో ఆ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను ఈ సెక్టర్ లో ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ కెపాసిటీస్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాయి. దీనిలో భాగంగా నైబ్ వాళ్ళు కూడా ఇప్పుడు పూణేలోని ఒక న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని అయితే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో వీళ్ళు డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెక్టర్స్ కోసం మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి వేరియస్ సర్వీసెస్ అయితే అందించబోతున్నారు. సో ఈ కెపాసిటీస్ ఎక్స్పాండ్ చేయడం ద్వారా ఓవరాల్ గా డిఫెన్స్ సెక్టర్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది నైబ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని మెటల్ స్టాక్స్ లోని బాగానే బజ్ కనపడింది కదా. ఈ స్టాక్స్ లో బజ్ కనపడడానికి రీజన్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఆర్బీఐ రేట్ కట్ చేసింది కదా. ఈ రేట్ కట్ వల్ల హౌసింగ్ సెక్టర్ లో మంచి బూమ్ కనపడింది అనుకోండి. దానివల్ల ఓవరాల్ గా ఈ హౌసింగ్ సెక్టర్ లో యూజ్ చేసేటువంటి మెటల్ సేల్స్ కూడా పెరుగుతాయి కాబట్టి మెటల్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ కి అది పాజిటివ్. దీంతో పాటుగా ఆర్సిలర్ మిట్టల్ వాళ్ళు 2024 కన్నా కూడా స్టీల్ సెక్టర్ కి 2025 బెటర్ గా ఉంటదని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా చైనీస్ గవర్నమెంట్ కూడా వాళ్ళ రియల్ ఎస్టేట్ గ్రోత్ రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నట్టుగా చైనీస్ గవర్నమెంట్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతో చైనీస్ ప్రాపర్టీ స్టాక్స్ లో అయితే పాజిటివ్ ర్యాలీ కనపడింది. దీనివల్ల ఓవరాల్ గా మెటల్ సెక్టర్ లోని మంచి అప్టిక్ కనపడేటువంటి అవకాశాలు ఉండడంతోనే మన ఇండియన్ మెటల్ స్టాక్స్ లో కూడా ఈ రోజు బస్ కనపడింది. కాకపోతే ఈ మెటల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సిక్లికల్ నేచర్ ఉన్నటువంటి స్టాక్స్. ఒకవేళ ఆ సైకిల్ ని కరెక్ట్ గా ప్లే చేయగలిసినట్లయితే ఓకే, అలా కాకుండా ఆ సైకిల్ ని అర్థం చేసుకోకుండా కొంతమంది పీక్ లో ఉన్నప్పుడు ఎంటర్ అవుతుంటారు అండ్ ఎగ్జిట్ అవ్వడం తెలియక ఒక్కోసారి వాటిలో ఉండిపోయి లాస్లను చూస్తుంటారు. సో ఆ సైకిల్ ప్లే చేయడం తెలియపోయినట్లయితే వాళ్ళు ఇటువంటి స్టాక్స్ తోని కొంత దూరంగా ఉండడం బెటర్. అండ్ ఈ సైకిల్ ని ఎలా ప్లే చేయాలన్న దాని గురించి రాకేష్ అరోరా గారు మన ఛానల్లోని చేసినటువంటి ఫైనాన్షియల్ పాడ్కాస్ట్ వీడియోలోని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోని చూడలేనట్లయితే ఈ రోజు డైలీ మనిషి యొక్క ఎండ్ కార్డ్ లో ఆ వీడియోని ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియోని చూసినట్లయితే ఇవనే కాదు వేరే సిక్లికల్ స్టాక్స్ లోని ఉన్నటువంటి
అనేటువంటి సైకిల్ ని ఎలా ప్లే చేయాలన్న దాని గురించి మీకు క్లియర్ గా ఈ వీడియో చూసినట్లయితే అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఇన్ఫోసిస్ రిలేటెడ్ గా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి ఒక షాకింగ్ న్యూస్ కనిపిస్తున్నది. ఈ ఇన్ఫోసిస్ వాళ్ళు ఫ్యూ మంత్స్ బిఫోర్ హైర్ చేసుకున్నటువంటి ఫ్రెషర్స్ లోని హాఫ్ ఆఫ్ ది ఫ్రెషర్స్ అంటే నియర్లీ 700 ఫ్రెషర్స్ ని వాళ్ళ జాబ్స్ నుంచి తీసివేసినట్లుగా ఐటీ ఎంప్లాయీస్ యూనియన్ అయితే క్లెయిమ్ చేస్తుంది. యాక్చువల్లీ కొన్ని నెలల క్రితమే తీసుకున్నటువంటి ఈ ఫ్రెషర్స్ ని జాబ్ నుంచి ఇలా తీసేయడం కరెక్ట్ కాదని చెప్పి ఐటీ ఎంప్లాయీస్ యూనియన్ అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. దీనికి ఇన్ఫోసిస్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ వీళ్ళు ఫ్రెషర్స్ ని హైర్ చేసుకున్నప్పుడే ఒక అగ్రిమెంట్ అంటే కాంట్రాక్ట్ అగ్రిమెంట్ చేసుకుంటారు కదా, దానిలో క్లియర్ గా మెన్షన్ చేసాము మేము హైర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంటర్నల్ టెస్ట్లు అంటే వీళ్ళకి ట్రైనింగ్ అదే అవుతుంది కదా, ఆ ట్రైనింగ్ అయిన తర్వాత ఇంటర్నల్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తాము. ఆ ఇంటర్నల్ టెస్ట్ లో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళనే జాబ్స్ నుంచి తీసేసినట్లుగా ఇన్ఫోసిస్ అయితే దీనికి రెస్పాండ్ అవ్వడం జరిగింది. బట్ ఐటీ ఎంప్లాయీస్ యూనియన్ మాత్రం ఇలా ఇంతమందిని ఒక్కసారి జాబ్స్ నుంచి తీసేయడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు ఇన్ఫోసిస్ తో ఫైట్ చేస్తున్నారు. చూడాలి ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ యూనియన్ అండ్ ఇన్ఫోసిస్ మధ్యన ఈ జాబ్స్ కట్ రిలేటెడ్ గా ఇష్యూ నడుస్తుంది కదా, ఇది ఏ విధంగా సార్ట్ అవుట్ అవుతుంది అన్నది. నెక్స్ట్ జొమాటో పేరుని ఎటర్నల్ కింద మారుస్తాం అని చెప్పి ప్రీవియస్ గానే జొమాటో వాళ్ళు అనౌన్స్ చేశారు కదా, దీని రిలేటెడ్ గా నిన్న వీళ్ళ బోర్డ్ మీట్ అయ్యి అప్రూవ్ చేయడం జరిగింది. నౌ బోర్డ్ అప్రూవల్ చేసేసింది కాబట్టి ఈ ప్రాసెస్ అయితే ముందుకు వెళ్తుంది. ఈ ప్రాసెస్ వన్స్ ఫినిష్ అయినట్లయితే త్వరలోనే లిస్టెడ్ స్పేస్ లోని మనకి ఇప్పటివరకు జొమాటో స్టాక్ కింద కనపడుతుంది కదా, అలా జొమాటో కింద కాకుండా ఆ పేరు ఎటర్నల్ కింద మారిపోద్ది. సో ఎటర్నల్ కింద పేరు మారిన తర్వాత మనకి ఇంకా స్టాక్ మార్కెట్ లోని జొమాటో అన్న పేరు కనపడదు. నువ్వు ఈ ఎటర్నల్ కిందకి వీళ్ళ ఫుడ్ బిజినెస్ అయినటువంటి జొమాటో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్ అండ్ అలాగే హైపర్ ప్యూర్ ఈ బిజినెస్ అన్ని ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈ పేరెంట్ ఎంటిటీ అయిన ఎటర్నల్ కిందకే రాబోతున్నాయి. నువ్వు స్టాక్ మార్కెట్ లోని దీని పేరు ఎటర్నల్ కింద మారచ్చు గానీ ఫుడ్ డెలివరీ యాప్ పేరు జొమాటో కిందే ఉండొచ్చు అండ్ అలాగే క్విక్ కామర్స్ డెలివరీ యాప్ పేరు బ్లింకిట్ కిందే ఉంటుంది. సో ఆ పేర్లు అయితే చేంజ్ చేయకపోవచ్చు. ఓన్లీ పేరెంట్ ఎంటిటీ పేరు ఎటర్నల్ ఏదైతే ఉన్నదో స్టాక్ మార్కెట్ లోని ఆ పేరు మాత్రం చేంజ్ అవబోతున్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బిఎస్సి వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. యాక్చువల్లీ సెగ్మెంట్ వైజ్ చూసినట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళ ట్రాన్సాక్షన్ చార్జెస్ లోను కార్పొరేట్స్ కి సర్వీసెస్ ఆఫర్ చేస్తుంటారు కదా, ఈ బిజినెస్ లోను కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ట్రెజరీ ఇన్కమ్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్యాట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 1063 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 3458 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 2186 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈరోన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనిపిస్తుంది కదా, దానికి రీజన్ ఎవ్రీ ఇయర్ డిసెంబర్ క్వార్టర్ లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి సెటిల్మెంట్ గ్యారంటీ ఫండ్ రిలేటెడ్ గా వీళ్ళకి కంట్రిబ్యూషన్ అన్నది ఉంటుంది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోను మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ఈ క్వార్టర్ లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బట్ ప్రీవియస్ క్వార్టర్ లో చూడండి పెద్దగా ఏం లేదు. సో ఈ డిసెంబర్ క్వార్టర్ లోని ఈ ఫండ్ రిలేటెడ్ గా వీళ్ళు కంట్రిబ్యూట్ చేస్తుండడం వల్లనే వీళ్ళ ప్రాఫిట్ తగ్గింది. కానీ మీరు ప్రాఫిట్ బిఫోర్ కంట్రిబ్యూషన్ టు కోర్ సెటిల్మెంట్ గ్యారంటీ ఫండ్ నెంబర్ ని చూసారనుకోండి ఈరోన్ ఇయర్ లో చూసినా సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినా వీళ్ళ ప్రాఫిట్ లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా అయితే ఈ క్వార్టర్ లో బిఎస్సి వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ ఐటీసీ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 5054 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 5406 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 5013 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఈరోన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ బాటమ్ లైన్ లో అయితే డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ టాప్ లైన్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు కదా, కానీ బాటమ్ లైన్ లో డ్రాప్ కనపడడానికి రీజన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగాయి. ఈ ఎక్స్పెన్సెస్ తో పాటుగా ఈ Q3 లోని వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ కూడా బాగా పెరగడంతోనే ఓవరాల్ గా సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ సిగరెట్ బిజినెస్ రెవెన్యూస్ లో ఈరోన్ ఇయర్ లో 8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఈ FMCG అదర్స్ బిజినెస్ లోని 4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ అగ్రి బిజినెస్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ పేపర్ బోర్డ్స్, పేపర్ అండ్ ప్యాకింగ్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో మాత్రం జస్ట్ 3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ఈ సెగ్మెంట్ వైస్ ప్రాఫిట్ విషయంకి వచ్చేసరికి FMCG అదర్ బిజినెస్ ప్రాఫిట్స్ లో 27% డ్రాప్ కనపడుతున్నట్లయితే పేపర్ బోర్డ్స్, పేపర్ అండ్ ప్యాకింగ్ సెగ్మెంట్ యొక్క ప్రాఫిట్స్ లోని 31% డ్రాప్ కనిపిస్తుంది. ఓన్లీ అగ్రి బిజినెస్ ప్రాఫిట్స్ లో మాత్రమే ఈ క్వార్టర్ లోని వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ సిగరెట్ బిజినెస్ ప్రాఫిట్స్ లో కూడా వీళ్ళు 4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని ఐటీసీ వాళ్ళ నెంబర్స్ అయితే కొంత వీక్ గానే ఉన్నాయి. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి మాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటాలో కూడా మనకి మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 627 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 585 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 807 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్ లో కూడా చాలా మంచి
మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర టోటల్ గా 34,787 crores వర్త్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉన్నది. అండ్ వీళ్ళకి వేటి రిలేటెడ్ గా ఎంత ఆర్డర్స్ ఉన్నాయన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో మాస్గాన్ షిప్ బిల్డర్స్ వాళ్ళ నెంబర్స్ చాలా బాగున్నాయి. అండ్ వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉన్నది. నెక్స్ట్ బయోటెక్ కంపెనీ అనేటువంటి వకార్డ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు, కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 86 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 16 crores లాస్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 20 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్న ప్యాట్ పెరగడానికి రీజన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గాయి. ఈ ఎక్స్పెన్సెస్ తగ్గడంతోనే మనకి బాటమ్ లైన్ లోని ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ వకార్డ్ రిలేటెడ్ గా మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కదా. వీళ్ళు వేరియస్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా వర్క్ చేస్తున్నారు. ఆ ప్రొడక్ట్స్ క్లినికల్ ట్రయల్స్ లో కూడా వీళ్ళకి మంచి పాజిటివ్ డేటా కనపడుతున్నదని చెప్పి దాని రిలేటెడ్ గా వీళ్ళు కొంత డేటాను అయితే వీళ్ళ ప్రెజెంటేషన్ లో షేర్ చేశారు. రీసెంట్ గా వీళ్ళ జైనిచ్ అనేటువంటి ప్రొడక్ట్ కి 96.8% క్లినికల్ ఎఫిషియన్సీ వచ్చింది కదా. ఇదే హైయెస్ట్ ఎవర్ ఎఫిషియన్సీ. అండ్ దీంతో పాటుగా మోరిపియం రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్ రిలేటెడ్ గా వీళ్ళు ఏవైతే క్లినికల్ ట్రయల్స్ కండక్ట్ చేస్తున్నారో దాంట్లో కూడా వీళ్ళకి 98% క్లినికల్ ఎఫిషియన్సీ అయితే వచ్చిందని. సో వీళ్ళు వర్క్ చేస్తున్నటువంటి ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఈ డేటాని కూడా వీళ్ళు ప్రెజెంటేషన్ లో పబ్లిష్ చేయడం జరిగింది. ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ ప్రెజెంటేషన్ అయితే చూడడానికి ప్రయత్నించండి. వీళ్ళకి ఉన్నటువంటి ఆపర్చునిటీ గురించి మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 17% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో 20% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 3,361 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 3,624 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. కమింగ్ టు దిస్ క్వార్టర్ హైలైట్స్, వీళ్ళ ఆటో సెగ్మెంట్ లోని ఈ క్వార్టర్ లో వీళ్ళ వాల్యూమ్స్ లోని 16% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఫార్మ్ సెగ్మెంట్ వాల్యూమ్స్ లోని 20% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో M&M వాళ్ళ నెంబర్స్ అయితే బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 376 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 495 crores లాస్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 564 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ అలాగే ఈ క్వార్టర్ లాసులు కూడా పెరిగాయి. నెక్స్ట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో 41% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటా లో 61.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 53.6% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 22 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 49.75 crores కి పెరిగింది. అండ్ ఈ డిసెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర టోటల్ గా 1,750 million rupees వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నదని. అండ్ ఈ ఆర్డర్ బుక్ ని వీళ్ళు నెక్స్ట్ 3 to 4 months లోని ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగున్నాయి. అండ్ వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉన్నది. నెక్స్ట్ పాలిస్టర్ ఫిల్మ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గర్వారే హైటెక్ ఫిల్మ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో జస్ట్ 2.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటా లోని 10.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 8.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రాఫిట్స్ లో కూడా సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని గర్వారే హైటెక్ ఫిల్మ్స్ వాళ్ళ నెంబర్స్ అయితే కొంత వీక్ గానే ఉన్నాయి. నెక్స్ట్ లీడింగ్ 2 వీలర్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి హీరో మోటోకార్ప్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 1,091 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 1,066 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 1,108 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ బాటమ్ లైన్ లో అయితే వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటుగా హీరో వాళ్ళ బోర్డ్ 100 rupees per share డివిడెండ్ ని రికమెండ్ చేయడం జరిగింది. అండ్ ఈ డివిడెండ్ యొక్క రికార్డ్ డేట్ ని February 12th గా ఫిక్స్ చేశారు. సో మీలో ఎవరైనా ఈ డివిడెండ్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే February 12th నాటికల్లా ఈ హీరో మోటోకార్ప్ యొక్క షేర్స్ మీ డీమ్యాట్ అకౌంట్ లో క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ సేల్స్ లో వీళ్ళు 81% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 96% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 108% పైన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 19.46 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే
చూసుకున్నట్లయితే ఈ క్వార్టర్ లోని 40 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ మాట్లాడుతూ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ 9 months లోని వీళ్ళ ప్రొడక్ట్ బిజినెస్ ఆర్డర్ బుక్ లోని చాలా స్ట్రాంగ్ గా గ్రోత్ డెలివర్ చేశామని అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళ ప్రొడక్ట్ బిజినెస్ ని సిగ్నిఫికెంట్లీ స్కేల్ అప్ చేస్తున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా ఫైనాన్షియల్ ఇయర్ 25 క్యాపెక్స్ కూడా ఆన్ ట్రాక్ లోనే ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వాళ్ళ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ పిఐ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే కొంత వీక్ గానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో జస్ట్ 0.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 8% డ్రాప్ కనిపిస్తుంది అండ్ నెట్ ప్రాఫిట్ లో 17% డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 508 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 372 crores కి తగ్గింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గానే ఉన్నాయి అండ్ వీళ్ళ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 25 రిలేటెడ్ గా గైడెన్స్ కూడా కట్ చేయడం జరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.